ఒకప్పుడు ఒక కొంటె కోతి ఉండేది. దానికి బబుల్ గమ్ నమలడం చాలా ఇష్టం. అది పార్కులోని పిల్లల్లాగే పెద్ద బబుల్ గమ్ ఊదాలనుకుంది. ఒకరోజు దానికి ఒక పెద్ద గులాబీ రంగు బబుల్ గమ్ ముక్క దొరికింది. కోతి దానిని నమలడం ప్రారంభించింది. మరియు దాని ముఖం ముందు ఒక పెద్ద గులాబీ రంగు బబుల్ గమ్ ను ఊదింది. కాని అకస్మాత్తుగా బలమైన గాలి వీచింది మరియు ఆ బుడగ దాని ముఖం అంతా పగిలిపోయింది. దాని కళ్ళు, ముక్కు, చెవులు కూడా జిగటగంతో కప్పబడి ఉన్నాయి. ఆ కోతి పార్కు చుట్టూ పరిగెత్తింది. గులాబీ రంగులో మెత్తటి గజిబిజిగా కనిపించింది. మిగతా కోతులు నవ్వడం మొదలుపెట్టాయి. చివరికి ఒక దయగల ఏనుగు దానిని శుభ్రం చేయడానికి నీళ్లు చల్లింది. బహుశా నేను అరటిపండ్లను మాత్రమే అంటిపెట్టుకుని ఉండాల్సిందేమో అని కోతి నిట్టూర్చింది. అది నేర్చుకుంది, కొన్ని విషయాలు సరదాగా కనిపిస్తాయి, మీరు ఆ పరిస్థితిలో చిక్కుకునే వరకు. ఒక చిన్న గ్రామంలో చాలా దురాశగల కాకి ఉండేది. అది ఎవరితోనూ ఏమీ పంచుకోలేదు. ఒకరోజు అది ఒక దుకాణదారుడి నుండి బంగారు రొట్టెను దొంగిలించింది. కాకి తినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రొట్టె మాట్లాడింది. నువ్వు నన్ను తింటే నీకు ఏదో వింత జరుగుతుంది. కాకి కళ్ళు పెద్దవి చేశాయి. మాట్లాడే రొట్టె, నేను నమ్మను. కాకి నవ్వుతూ ఒక ముక్క తిన్నది. అకస్మాత్తుగా దాని రెక్కలు ప్రకాశవంతమైన గులాబీ రంగులోకి మారాయి. దాని ముక్కు నీలం రంగులోకి మారింది మరియు దాని తోక ఆకుపచ్చగా మారింది. మిగతా పక్షులు నవ్వుతూ ఎగిరే ఇంద్రధనస్సు అని పిలిచాయి. కాకి భయపడి చికిత్స కోసం వేడుకోవడం ప్రారంభించింది. రోటీ నవ్వుతూ అన్నాడు, హహహ, ఒక వారం పాటు ఆహారం పంచుకోండి. కాకికి ఆహారం పంచుకోవడం ఇష్టం లేదు, కానీ అతనికి వేరే మార్గం లేదు. కాకి ఆహారం పంచడం ప్రారంభించింది మరియు అది అతనికి నచ్చడం ప్రారంభించింది. వారం చివరి నాటికి దాని నల్లటి రెక్కలు తిరిగి వచ్చాయి మరియు అది గ్రామంలో అత్యంత ఉదారమైన పక్షి అయింది. కాకి నేర్చుకుంది, దురాశ మిమ్మల్ని మూర్ఖుడిని చేస్తుంది, కానీ పంచుకోవడం మిమ్మల్ని ప్రకాశింపజేస్తుంది. ఒక చిన్న అందమైన తేనెటీగ ఉండేది. ఒక పూల పొలంలో ఒక పెద్ద తేనెటీగలో నివసించేది. అన్ని తేనెటీగలు కలిసి తేనెను సేకరించి తేనెను తయారు చేశాయి. చిన్న అందమైన తేనెటీగ కూడా సహాయం చేయాలనుకుంది. కానీ ఇతర తేనెటీగలు, నువ్వు చాలా చిన్నవి, నువ్వు చాలా దూరం ఎగరగలవు. చిన్న అందమైన తేనెటీగ విచారంగా అనిపించింది, కానీ ఆమె వదులుకోలేదు. ఒకరోజు బలమైన గాలి చాలా పువ్వులను ఎగిరింది. చీకటి అడవి దగ్గర పువ్వులు పడిపోయాయి. తేనెటీగ అక్కడికి వెళ్లడానికి భయపడింది. మనకు మరింత తేనె కావాలి అని రాణి తేనెటీగ చెప్పింది, కానీ అది చాలా దూరంగా ఉంది. చిన్న అందమైన తేనెటీగ, నేను వెళ్తాను. అది నెమ్మదిగా అడవిలోకి ఎగిరింది. అది నేలపై ఉన్న పువ్వులను కనుగొంది. అది తేనెను తీసుకుని తేనెటీగల గూటికి తిరిగి వెళ్ళింది. అప్పుడు అది మళ్లీ అలా చేస్తోంది. త్వరలోనే దాని కృషికి అందరికీ తగినంత తేనె ఉంది. రాణి తేనెటీగ నవ్వింది. నువ్వు చిన్న అందమైన తేనెటీగవి, రాణి చెప్పింది, కానీ నువ్వు చాలా ధైర్యవంతుడివి. అందమైన చిన్న తేనెటీగ కోసం తేనెటీగలను ఉత్సాహంగా నినాదాలు చేశాయి. మనం ధైర్యంగా ఉండాలని, ప్రయత్నిస్తూనే ఉండాలని
అవన్నీ గ్రహించాయి. ప్రయత్నించడం వల్ల మాత్రమే గొప్ప విషయాలు వస్తాయి. ఎండ బాగా ఉన్న ఒక రోజున ఒక పెద్ద బస్సు అడవి గుండా వెళుతోంది. ఉత్సాహంగా ఉన్న చిన్న పక్షులు మరియు జంతువులన్నీ నది దగ్గర విహారయాత్రకు వెళ్తున్నాయి. వాళ్ల గురువు మిస్ ఆడబంది నవ్వుతూ ఇలా అంది, మనం దాదాపు అక్కడికే వచ్చేశాం. పిల్లలు, ఈ రోజును ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి. బస్సు నది దగ్గర ఆగింది. పిల్లలందరూ కొన్ని ఆహారాలు మరియు నీళ్లు తీసుకుని దిగారు. చిలుక తన ముక్కులో జామకాయ బుట్టతో ఎగిరింది. ఏనుగు నీళ్ల సీసాలు తీసుకుని ముందుకు అడుగుపెట్టింది. ఉడుత గింజలతో నిండిన సంచితో ఎగిరి గంతేస్తోంది. కుందేలు తాజా క్యారెట్ల బుట్ట పట్టుకుని నడిచింది. మిస్ ఆడబంది కూడా అందరికీ అరటిపండు తెచ్చింది. అప్పుడే ఒక చిన్న తాబేలు చాలా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. కొన్ని జంతువులు గుసగుసలాడాయి. అది ఆహారం లేకుండా వచ్చిందా? మిస్ ఆడబంది అన్నారు. అది పర్వాలేదు. మా అడవి కుటుంబంలో మేము ఒకరితో ఒకరు విషయాలు పంచుకుంటాము మరియు ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటాము. కాబట్టి అందరూ తాబేలుకు అరటిపండ్లు, జామపండ్లు, బాదం, క్యారెట్లు ఇచ్చారు. తాబేలు నవ్వి తన సంచి తెరిచింది మరియు లోపల ఏముందో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతను అందరికీ రుచికరమైన ఫ్రూట్ కేక్ తెచ్చాడు. వాళ్ళందరూ సంతోషంగా చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఈ రోజు అందరూ ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నారు. ఎవరినీ త్వరగా తీర్పు చెప్పకండి. దయ మరియు భాగస్వామ్యం ప్రతిదీ మెరుగుపరుస్తుంది. ఆ అందమైన అడవిలో ఒక బద్ధకం నివసించేది. దానికి ఒక పెద్ద కల వచ్చింది. అతను అడవి జాతి గెలవాలని కోరుకున్నాడు. కాని అది ఒక బద్ధకం, మరియు బద్ధకం వాటి వేగానికి సరిగ్గా తెలియదు. మిగతా జంతువులు బిగ్గరగా నవ్వారు. నువ్వు రేసు గెలుస్తావా అని ఆట పట్టించింది చిరుత. వచ్చే వారం నువ్వు రేసు పూర్తి చేస్తావు, జీబ్రా నవ్వుతూ అంది. పక్షులు కూడా నవ్వాయి. కాని ఆ బద్ధకం మెల్లగా నవ్వి, నా మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పింది. జాతి రోజు వచ్చేసింది. అడవి ఉత్సాహంతో ప్రతిధ్వనించింది. సిద్ధంగా ఉంది, సిద్ధంగా ఉంది, వెళ్ళు. అందరూ ముందుకు కదిలారు. ఒక చిన్న ఏనుగు కూడా ఆ క్షితిజ సమాంతర రేఖను అందంగా దాటింది. ఇంతలో బద్ధకం నెమ్మదిగా ముందుకు కదలడం ప్రారంభించింది, చాలా నిశ్శబ్దంగా. ఇతరులు ముందుకు వెళ్ళగానే ఉచిత స్నాక్స్ ఉన్న అరటిపండ్ల దుకాణం కనిపించింది. వాళ్ళు ఆగిపోయారు. వాళ్ళు తిన్నారు. వాళ్ళు కూడా ఒక చిన్న నిద్రపోయారు. ఆ బద్ధకం నెమ్మదిగా స్థిరంగా ముందుకు కదులుతూనే ఉంది. పరధ్యానాలు లేవు, అల్పాహారం లేదు, నిద్రలు లేవు. కొన్ని గంటల తర్వాత ఆ బద్ధకం ముగింపు రేఖను దాటింది. ముందుగా అందరూ హర్షధ్వానాలు చేశారు. అత్యంత వేగవంతమైన బద్ధకం. అందరూ నేర్చుకున్నారు. నిదానంగా మరియు స్థిరంగా, దృష్టి మరియు విశ్వాసంతో ఏ జాతినైనా గెలవవచ్చు. ఆ పొలంలో ఒక వింత కోడి ఉండేది. మిగతా కోళ్లు నేలను కొరుకుతూ ఉండగా కోడి మొరిగింది, ఊఫ్ ఊఫ్. ఇతర కోళ్లు రెక్కలు ఆడించగా కోడి తన తోకను ఊపడానికి ప్రయత్నించింది. మరియు ఇతర కోళ్లు మట్టిలో గోకుతుండగా కోడి తన నీడను తానే వెంబడించింది. కోడి ఎప్పుడూ కుక్కలా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. ఆవులు నవ్వాయి. మూమూము
కోళ్లు మొరగవు. బాతులు అరిచాయి. నీకు తోక కూడా లేదు, వెర్రికోడి. రైతు కూడా తల అడ్డంగా ఊపాడు. నేను చూసిన వింతైన కోడి అది. కాని కోడి అవేమీ పట్టించుకోలేదు. ఒకరోజు ఒక దొంగ నక్క పొలంలోకి వచ్చింది. దానికి రాత్రి భోజనానికి జ్యూసీ కోళ్లు కావాలి. మిగతా కోళ్లు భయంతో అటూ ఇటూ రెపరెపలాడాయి. సహాయం, సహాయం. కానీ నక్క దూకకముందే ఊఫ్ 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 కోడి పిచ్చి కుక్కలా మురిగి నక్కపైకి దూసుకుపోయింది. నక్క అరుస్తూ ఆగిపోయింది. ఏమిటి? కోడి కుక్క? నక్క తన ప్రాణాల కోసం పరిగెత్తింది. మరియు పొలం సురక్షితంగా ఉంది. ఆ రోజు నుండి అందరూ కోడిని హీరోగా భావించారు. ఎల్లప్పుడూ మీరు మీరే ఉండండి. అందరూ మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ. ఒక అందమైన నగరంలో రాహుల్ అనే చిన్న పిల్లవాడు నివసించేవాడు. అతను ఇంటి లోపల తన బంతితో ఆడుతున్నాడు. అమ్మ అతనితో, నువ్వు బంతులతో లోపల కాదు, బయట ఆడాలి. కాని రాహుల్ ఆ విషయాలను పట్టించుకోలేదు. అతను బంతిని ఒక వైపు నుండి మరొక వైపుకు బలవంతంగా విసిరాడు. అకస్మాత్తుగా ఒక పూల కుండీ విరిగిపోయింది. రాహుల్ భయపడ్డాడు. అతను సత్యాన్ని దాచాలని అనుకున్నాడు. కాని తన గురువు ఇలా చెప్పాడని అతనికి గుర్తుంది. నిజం చెప్పడం సరైనది. అమ్మ వచ్చినప్పుడు, రాహుల్, క్షమించండి అమ్మా, నేను జాడీని పగలగొట్టారు. అమ్మ అతని వైపు కోపంగా చూసింది. కాని ఆశ్చర్యకరంగా ఆమె చిరునవ్వుతో, నిజాయితీగా ఉన్నందుకు నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను. అమ్మ అతన్ని కౌగిలించుకుని, కాని తదుపరిసారి నువ్వు బయట ఆడుకోవాలి. రాహుల్ నవ్వారు. అతను లోపల ధైర్యంగా మరియు మంచిగా భావించాడు. రాహుల్ తనకు తాను నిజాయితీగా ఉంటానని, ఏది ఏమైనా ఎల్లప్పుడూ నిజమే మాట్లాడతానని ప్రమాణం చేసుకున్నాడు. ఎండలు ఎక్కువగా ఉండే ఒక చిన్న అడవిలో ఒక నక్క నివసించేది. అది ప్రసిద్ధ గాయని కావాలని కోరుకునేది. కాని ఒక చిన్న సమస్య వచ్చింది. నక్క పాడలేకపోయింది. అస్సలు కుదరదు. ప్రతి ఉదయం అది ఒక మొద్దు మీద నిలబడి బిగ్గరగా పాడేది. అతని పాట విన్న తర్వాత పక్షులు చెట్ల నుండి పడిపోయాయి. ఉడుతలు తమ ఆహారాన్ని పడేశాయి. ఒక ఎలుగుబంటి తన చెవులను కూడా కప్పుకుంది. ఒకరోజు నక్క కోడి అందంగా కూయడం విని ఇలా అంది, కాకెడుడు. జంతువులు సంతోషించి చేతులు చప్పట్లు కొట్టాయి. నక్కకు అసూయ కలిగింది. అది అరిచింది, నేను కోడి వేషంలో ఫాన్ ప్రతిభ ప్రదర్శన దొంగచాటుగా వెళ్తాడు. అది ఎర్రటి ఈకలు ధరించి పశువుల కొట్టల్లోకి దూసుకెళ్ళింది. తన వంతు రాగానే నక్క వేదికపైకి దూకి బిగ్గరగా అరిచింది. జంతువులన్నీ నిశ్శబ్దం. అప్పుడు ఒక చిన్న కోడిపిల్ల గుసగుసలాడుతూ, నేను చూసిన వింతైన కోడి ఇది. నక్క ఎర్రబడింది. అది వేదిక నుండి చంద్రునిపైకి నడవడానికి ప్రయత్నించింది. కాని అరటిపండు తొక్క మీద జారి గడ్డివాములో వాలింది. జంతువులన్నీ బిగ్గరగా నవ్వడం ప్రారంభించాయి. నక్క కూడా. ఆ రోజు నుండి నక్క అడవిలో అత్యంత హాస్యాస్పదమైన కథకురాలిగా మారింది, సౌండ్ ఎఫెక్ట్లతో. మరియు అన్ని తరువాత ప్రసిద్ధి చెందింది. అది నేర్చుకుంది, మీరు మీలాగే ఉండండి,
మీరు ఎలా ఉన్నారో అలాగే మీరు ప్రత్యేకంగా ఉంటారు. ఒకప్పుడు అడవిని ఒక బలమైన సింహం పాలించింది. గర్వంగా మరియు క్రూరంగా అతని బిగ్గరగా గర్జన అన్ని జంతువులను భయపెట్టింది. ఒకరోజు అతను ఇలా ప్రకటించాడు, ఎవరైనా స్వచ్ఛందంగా నా దగ్గరకు వచ్చే వరకు నేను ప్రతిరోజు మీలో ఒకరిని తింటాను. జంతువులన్నీ భయపడిపోయాయి. కానీ ఒక తెలివైన కుందేలు ఒక ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఓ బలమైన సింహం, నేను నీ దగ్గరకు వస్తాను అని కుందేలు అంది. కానీ నీకు చూపించడానికి నా దగ్గర ఏదో ఉంది. కుతూహలం మరియు చిన్న కుందేలును తక్కువ అంచనా వేయడంతో సింహం అంగీకరించింది. కుందేలు అతన్ని లోతైన బావి దగ్గరకు తీసుకెళ్లి, ఈ బావిలో నీకంటే శక్తివంతమైన వాడినని చెప్పుకునే మరో సింహం ఉంది అని చెప్పింది. సింహం బావిలోకి చూసి తన ప్రతిబింబాన్ని చూసింది. అది వేరే సింహం అనుకుంది. అతను గర్జించడం మొదలుపెట్టాడు మరియు ప్రతిబింబం కూడా గర్జించింది. కోపంతో, ఎవరు ఎక్కువ శక్తివంతులో నేను మీకు చూపిస్తాను అని అరిచాడు మరియు బావిలోకి దూకాడు. కానీ మునిగిపోయాడు. ఆ కుందేలు అతన్ని మోసం చేసింది. బలం కంటే తెలివితేటలు గొప్పవని గ్రహించి జంతువులు సంతోషించాయి. సింహం గర్వం అతన్ని గుడ్డివాడిని చేసింది. కానీ కుందేలు జ్ఞానం వారందరినీ కాపాడింది. ఒకప్పుడు ఒక గ్రామంలో చాలా సోమరి పిల్లి ఉండేది. అతను రోజంతా నిద్రపోవడానికి ఇష్టపడేవాడు మరియు ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే మేల్కొనేవాడు. ఇంటి ఎలుకలకు ఇది తెలుసు. వాళ్ళు అతనిని దాటడానికి కాలి వేళ్లతో నడుస్తారు. అతను బిగ్గరగా గురక పెడుతుండగా వాళ్ళు నవ్వుతూ జున్ను ముక్కలను దొంగిలిస్తున్నారు. ఒకరోజు ఎలుకలు మరింత ధైర్యంగా మారాయి. పిల్లి ఎప్పుడూ మేల్కొనదు. పార్టీ చేసుకుందాం అతను అరుస్తూ అన్నాడు. పిల్లి ఎప్పుడూ మేల్కొనదు, మనం పార్టీ చేసుకుందాం అని వాళ్ళు అరిచారు. ఆ రాత్రి ఎలుకలు గొప్ప విందు చేసుకుని పిల్లి తోక చుట్టూ నాట్యం చేశాయి. కాని అకస్మాత్తుగా అచ్చో! పిల్లి పెద్ద తుమ్ముతో మేల్కొంది. ఎలుకలు అరుస్తూ పరిగెత్తాయి. కానీ వాటి చిన్న పాదాలు అలంకరణలలో చిక్కుకున్నాయి. పిల్లి తన చేయి చాచి తనను తాను చాచింది. తర్వాత అతను, నువ్వు నన్ను లేపినప్పటి నుండి నువ్వు నాకు ఏదైనా తినిపించాలి అన్నాడు. ఎలుకలు త్వరగా అతనికి ఒక ప్లేట్ జున్ను తెచ్చి ఇచ్చాయి. పిల్లి సంతోషంగా దాన్ని తిని, ఇది చెడ్డది కాదు. బహుశా నేను నిన్ను మళ్లీ పార్టీ చేసుకొనిస్తాను, ముందు నువ్వు నాకు అల్పాహారం తెస్తే. ఆ రోజు నుండి పిల్లి మరియు ఎలుక శాంతి కోసం జున్ను ఒప్పందం కుదుర్చుకున్నాయి. అతను ఇలా అనుకున్నాడు, కొన్నిసార్లు సోమరితనం ఉన్నవారు కూడా తమ కోరికలను తీర్చుకోవడానికి తెలివైన మార్గాలను కనుగొంటారు.